ఇంద్రునకు జయము. గంగా తరంగితోత్తమాంగునకు జయము. విరూపాక్ష గుహావాసునకు జయము. వెంకటరమణుడు పాడిన సకలేతి బాధాశమన సమర్థకమగు ఈ స్వర్ణకాంతి గీతమునకు జయము. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. నెక్స్ట్ గురువాచక కోవై 958. నరసయ్య జాయిన్ అయినాడు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఎరా ఏంటి ఫేస్ కనిపించట్లా? గురువాచక చదువుతావా? లేదు, పుస్తకం ప్రస్తుతం లేదు, మీరే మొదలు పెట్టండి. ఓకే. 958 గురువాచక కోవై డేవిడ్ గాడ్మెన్. Until waking, sleep occurs in the waking state. You should not abandon inquiry in the form of self-questioning. By the same token, the proper course is to perform that questioning inquiry until the waking sleep pervades and shines in the dream state as well. Bhagavan 19. The state of waking sleep will arise through continuous inquiry in the form of self-questioning. Until this pervades and illumines both the waking and the dream states, you should practice that inquiry unceasingly. 958 Telugu. జాగ్రత్త దశలో జాగ్రత్త సుషుప్తి తోచు వరకు తన్ను తాను ప్రశ్నించుకొనుట నేను ఎవడను అను రూపమున నుండు ఆత్మవిచారణను నీ వదిలిపెట్టరాదు. ఆ కారణము వలనే జాగ్రత్త సుషుప్తి స్వప్నావస్థలోనికి కూడా చొరబారి వెలుగు వరకును నేనెవడను విచారణ కొనసాగించుట సరి అయిన పద్ధతి. భగవాన్, నేను ఎవడను అని నిరంతరము విచారణ చేయుట వలన జాగ్రత్త సుషుప్తి సిద్ధించును. జాగ్రత్తలోను స్వప్నములోను అది జాగ్రత్త సుషుప్తి వ్యాపించి ఆ దశలను ప్రకాశింపజేయు వరకు అనవతరము నీవు విచారణను అభ్యాసము చేయవలెను. ఓం నమో భగవతే శ్రీరమణాయ. మామయ్య గారి దీనికి బ్రీఫ్ చెప్పండి. నేనెవరను అనేటటువంటి విచారణ సాధన ఎంతకాలం చేయాలి అనేటటువంటి ప్రశ్నకి ఇందులో సమాధానం చెప్పారు. కనిపెట్టకుండా చేయాలి, నిరంతరం చేయాలి. ఈ జాగ్రత్త సుషుప్తి లేదా జీవన్ముఖ దశ, సహజ నిర్వికల్ప సమాధి స్థితి, జ్ఞాన స్థితి స్వప్నములో కూడా ప్రాకే వరకు చేయాలని చెప్తారు. ఇందులో అక్షర మర్మాల్లో దాని యొక్క సంస్కృతంలో తమిళంలో ఉన్నమాట తిరింపియ 44వ పంచం గేయము. తిరింపియ గంతలై దీనమగ కనకాన్ తిరిమెన్ రణయన్ అరుణాచల్ అనగా దినజలము అన్నారు. అంటే నిరంతరము అని అర్థమై మురుగరాజు గారు రాసున్నారు. అంటే సెల్ఫ్ ఎంక్వైరీ నిరంతరం చేయాలి అని. నిరంతరము అనే మాటకి ఇప్పుడు ఉన్నది నలుగులో ఎలా చేయాలనేటటువంటి మాటలు కూడా 28వ పద్యంలో వచనంలో ఒక మనుషులు నీటిలో పడిన వస్తువులు కొనుటకై నీట మునుకు తెరగున నేను పుట్టు చోటుని తీక్షణమైన బుద్ధి చేత వాక్ ప్రాణ బంధనముతో లోన మునికి ఎరుగుబడను అని ఈ విధంగా చేయాలని చెప్తారు. ఎన్నాళ్ళు చేయాలి,
అనేటటువంటి విషయం కూడా నిరంతరము జ్ఞాన స్థితి స్వప్న దశలోకి స్మరకే వరకు చేయాలని చెప్తారు. బ్రహ్మసూత్రాల్లో కూడా ఆప్రాయణాత్ అంటే ప్రాణం ఉన్నంత వరకు అని చెప్తారు. ఆజన్మాంతము ఇది చేయాలి అని చెప్తారు. అంటే జీవనం దశ సాధించేటటువంటి స్థితి లభించే వరకు అనేటటువంటి మాట ఉన్నది. రెండవది ఆజన్మాంతం అని కూడా ఉంది. దీన్ని భాగవతంలో పద్యం చాలా మంచి పద్యం ఉంది. పానీయంబులు త్రాగుసం ఎక్కడో అది ఉంది. పానీయంబులు త్రాగుసం పురుషం భాషం హాసలీల నిద్రాదులు చేయుసం చదవండి. హాసలీల నిద్రాదులు చేయుసం లక్షించుసం తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగలి చింతామృత స్వాద సంధానుండై మరచం సుధారస్తులు ఏదత్ విషయం. అంటే నీవు మంచిని తాగేటప్పుడు, అన్నం తినేటప్పుడు, మాట్లాడేటప్పుడు, పరిహాసాలు ఆడుకునేటప్పుడు, నిద్రించేటప్పుడు చేయడానికి అవకాశం ఉంటుందా అనే మాటకే ఇందులో సమాధానము. తిరిగేటప్పుడు, చూచేటప్పుడు ఎప్పుడు కూడా సతత శ్రీనారాయణ పాదపం ఆత్మ విచారం చేయాలని రమణ సాధకులు. భగవద్గీతలో కూడా శృణ్వన్ అని ఒక శ్లోకం ఉంది. గుర్తుంటే చెప్పు అంజీ. పశ్యం శృణ్వన్ అంటే నిరంతరము ఏ విధంగా చేయాలో దాని వివరంగా మరొక శ్లోకం ఉంది, 2 శ్లోకాలు. ఆ విధంగా నిరంతరము ప్రతిరోజు ప్రతి క్షణము ఏ పని చేస్తున్నప్పటికీ ఆత్మ విచారణ చేయాలి అని ఇక్కడ నిర్దేశించారు. మేము చదువుతామా అంజీ? శ్లోకం చదువుతావా? ఇప్పుడు చూస్తాను, చూసి దొరికితే చెప్తా. సరే సరే. ఈ విధంగా బ్రహ్మసూత్రంలో కానీ పతంజలి సూత్రంలో ఇంకో మాట ఉంది. సతు దీర్ఘకాల నైరంతరిజ సత్కార సేవితో గ్రహభూమి అని. అంటే అది నిరంతరము భక్తి శ్రద్ధలతో నిరంతరము సత్కార సేవితో నిరంతరము సతు దీర్ఘకాలముగా చేయాలి అని అందరూ చెప్తారు. ఈ విధంగా పతంజలి సూత్రంలో కానీ, భగవద్గీతలో కానీ, భాగవతంలో కానీ, బ్రహ్మసూత్రంలో కానీ ఈ చెప్పిన మాట యొక్క సారాంశమే ఇందులో కూడా ఉంది. జాగ్రత్త సుషుప్తి స్వప్న దశలోకి రాకే వరకు చేయాలి అని ఇందులో బోధించారు. అంటే దాని అర్థం ఏంటంటే స్వప్నంలోకి అంటే నిరంతరము చేయాలి. నిరంతరము నేనుకైనా తిరిగి లోచూపుతో నిరతము నేను కలిగిన తెలివిలోనే తెలిపితివి అరుణాచల 44వ గేయమే. అంటే నిరంతరము అంటే ఇదే చెప్పినట్టుగానే. దొరికింది ఆ శ్లోకము అంజీ? సరే, లేదు బాబాయ్. సరే. ఆ విధంగా అంతే. అదే అంశము. ఓం నమో భగవత శ్రీరమాయ. ఓకే. చెప్పండి, అయిపోయింది ఇది చెప్పటం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఇవాల్టి ఇక్కడే ఉన్న శ్లోకం ఇక్కడ నోట్ చేసుకున్నా, చదివేదా? చదవండి. ఇక పానీయములు రాసుకున్న శ్లోకం 18 దగ్గర రాసుకున్నా. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అస్మన్ గచ్చన్ స్వపన్ స్కసన్ ప్రలపన్
విసృజన్ గ్రహణన్ నిమిషం నప్పి అని గీతలో 5వ అధ్యాయంలో 8వ శ్లోకము 9వ శ్లోకం. అనగా చూస్తూ, వింటూ, తాకుతూ, వాసన చూస్తూ, ఆనందం తింటూ, నడుస్తూ, నిద్రిస్తూ, శ్వాసక్రియలు నడుపుతూ అంటే ఊపిరి పీలుస్తూ పీలుస్తూ మాట్లాడుతూ విడుస్తూ గ్రహిస్తూ కళ్ళు తెరుస్తూ కళ్ళు మూస్తూ ఇలా ఎప్పుడూ కూడా ఆత్మ విచారణ చేయాలనేది తాత్పర్యము. ఓం నమో భగవతే శ్రీరామాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. నెక్స్ట్ ఇవాల్టి టాపిక్ ఫర్ డిస్కషన్ సుషుప్తిలో నేను, ఆధారం ఏం చేయమంటావు చెప్పు రమణ. ఈ గురించి నాకు ఇవ్వటం జరిగింది టాపిక్. సుషుప్తిలో ఇప్పుడే మనం జాగ్రత్త సుషుప్తి గురించి కూడా చదువుకున్నాము. మహర్షి గారు ఎప్పుడు కూడా జాగ్రత్త సుషుప్తి దశ గురించి చెప్తూ ఉండేవారు. జాగ్రత్త సుషుప్తి దశ ఏంటంటే మహర్షి గారు ఉన్న స్థితియే జాగ్రత్త సుషుప్తి దశ. ఇప్పుడు టాపిక్ లో సుషుప్తిలో నేను, ది ఐ ఇన్ దిస్ డ్రీమ్లెస్ స్టేట్ ఆర్ ది ఐ ఇన్ ద స్టేట్ ఆఫ్ సుషుప్తి. దీని గురించి ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాము. సుషుప్తి ఈజ్ రిఫర్డ్ యాజ్ డ్రీమ్లెస్ స్టేట్ where the mind ceases its activity, having withdrawn from the physical and mental activities, objects and desires. In Sushupti, the mind has absorbed in itself because of its separation from the world and worldly concerns. It creates a state of bliss and happiness. Maharshi garu Sushupti gurinchi em chepparu? Sushupti is the pure state where there is full awareness and there is total ignorance in waking state. The ajnana, ignorance in deep sleep, is in relation to the false jnana prevalent in Jagrat. Jagratlo false jnanam undi, Sushuptilone nijamaina awareness undi ani cheppడం జరిగింది మహర్షి గారు. దీన్నే విజ్ఞానాత్మ ప్రజ్ఞానాత్మగా కూడా ఈ పుస్తకంలో చెప్పడం జరిగింది. విజ్ఞానాత్మ అనగా జాగ్రత్త, సంసారము, విషయ వాసనలు. ప్రజ్ఞానాత్మ అనగా ప్రాజ్ఞుడు, సుషుప్తిని అనుభవించేవాడు. సుషుప్తిని అజ్ఞాన దశ అని చెబుతారు. జాగ్రత్తలోని విపరీత జ్ఞానముకు దృష్టిలో పెట్టుకుని అలా చెబుతారు. నిజానికి జాగ్రత్త దశయే అజ్ఞాన దశ. ఇందాక మహర్షి గారు చెప్పింది కూడా ఇదే. సుషుప్తి ప్రజ్ఞాఘనము, జాగ్రత్తలోని విజ్ఞానము విపరీత జ్ఞానము అనగా అజ్ఞానము. విపరీత జ్ఞానము లేని సుషుప్తి ప్రజ్ఞాన ఘనము. విస్పష్ట జ్ఞానము బ్రహ్మమే. జాగ్రత్తలో వలె సుషుప్తిలో విపరీత జ్ఞానము లేదు. సుషుప్తి దశలో విపరీతమైన జ్ఞానం ఉండదు కాబట్టి ప్రాజ్ఞుడు అన్నాడు. ప్రాజ్ఞుడు అంటే వైస్ మ్యాన్. సుషుప్తిలో జీవుడు జాగ్రత్త అవస్థలో ఉన్న రూపంలో ఉండడు, అత్యంత సూక్ష్మ దశలో ఉంటాడు. జీవుడు జాగ్రత్త అవస్థలో విజ్ఞానాత్మ, సుషుప్తిలో ప్రజ్ఞానాత్మ. సుషుప్తి దశలో ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనం నేను గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి సుషుప్తిలో జాగ్రత్త అవస్థలో ఉన్న రూపంలో ఉండడు, కానీ అత్యంత సూక్ష్మ దశలో ఉంటాడు జీవుడు. He does not go anywhere, but he remains in a సూక్ష్మ రూప, as a సూక్ష్మ రూప. సుషుప్తిలో జీవుడు ఎక్కడ ఉంటాడు అంటే జీవుడు సుషుప్తిలో తన స్థానమైన అంతర్హృదయాకాశంలో ఉంటాడు. తన నిజ స్వరూపమైన పరం జ్యోతితో కలిసి ఏకమై దేనిని ఎరుకగా ఉంటాడు. సుషుప్తిలో మన శరీరములు లేకపోయినా మన అస్తిత్వం చెదరగా నిలిచి ఉన్నదని గ్రహించుటకు సుషుప్తి దృష్టాంతం ఉపయోగిస్తుంది. సుషుప్తిలో జీవ జగత్తులు లేనందు చేత
ఆనందానుభవము ఉన్నమాట నిజమే అయినా ఆ ఆనందము బ్రహ్మానందము కాదు. అలాగే అట్లయినట్లయితే మరలా జాగ్రత్త దశకు తిరిగి వచ్చే అవకాశమే లేదు. అజ్ఞాన దశలైన జాగ్రత్త స్వప్నంలోనికి నేను తిరిగి వస్తున్నానంటే దాని అర్థం ఒకటే, వానికి బీజం సుషుప్తిలో ఉన్నది. Why does a person, a jivatma, return back to the state, waking state, after experiencing bliss in the state of sushupti? This is also a pertinent question which has been debated and analyzed by many. In sushupti, there is complete cessation of the activity of the mind. Na kanchana kamam kamayate. One desires nothing because the mind has withdrawn itself from both the physical and subtle objects. Na kanchana swapnam pashyati. It does not dream also because even the psychic activity has ceased. Tat sushuptam, complete absorption of the mind in itself. The mind, while it appears to be a little conscious in dream and more conscious in waking, is not conscious in deep sleep. దీన్ని ఇప్పుడు when the mind is not conscious in deep sleep అని చెప్పడం చేత some of the philosophers have derived some extreme logical deductions. This has resulted in an erroneous school of philosophy which concludes that consciousness is possible only when there is a contact of the mind with objects. Nyaya and Vaiseshika school of philosophy lo ఇది చెప్పడం జరిగింది. The real nature of Atman, while it is not in contact with the things, is not knowledge. Say Nyaya and Vaiseshika. When it is not in contact with things, it is not knowledge అని వాళ్ళు వాదించారు. లాస్ట్ వీక్ మనం వేరియస్ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ గురించి చదువుకున్నప్పుడు మనం ఇవన్నీ వేరియస్ స్కూల్స్ ఆఫ్ థాట్ లో స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ గురించి కూడా మాట్లాడుకున్నాం. న్యాయ అండ్ వైశేషిక కూడా దే ఆర్ వన్ ఆఫ్ ది స్కూల్స్ ఆఫ్ థాట్. బికాస్ ఆఫ్ ది analysis of deep sleep where there is no mental activity, no desires, no vasanas, some of the philosophers have deducted or come to a conclusion that there should be a contact with things, and where there is no contact with things, it is not knowledge అని చెప్పడం జరిగింది. కానీ లాస్ట్ సారి చెప్పినట్టు కూడా శంకర has destroyed all these philosophies. Shankara has said in Advaita philosophy that in Sushupti, all perceptions and cognitions converge into one mode of mind. Eki bhutam hotai. It becomes a mass of consciousness which is not projected outside. దాన్నే ప్రజ్ఞాన ఖనగా చెప్పడం జరిగింది. ఇకపోతే యోగ సిద్ధాంతంలో కూడా సుషుప్తి దశ గురించి యోగా ఫిలాసఫీలో కూడా యోగాచార్యులు పతంజలి వీరందరూ కూడా సుషుప్తి దశలో ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది అని, మన శరీరంలో ఏం జరుగుతుంది అని గురించి కూడా చెప్పడం జరిగింది. మన శరీరంలో ద థిన్నెస్ట్ నాడి ఈజ్ సుషుమ్నా నాడి. దాంట్లో 6 చక్రాలు ఉంటాయి. 3వ చక్రం ఆజ్ఞ చక్రం అంటారు. ఈ ఆజ్ఞ చక్రం అనేది ఇట్ ఈస్ ఎ సీట్ ఆఫ్ ఇండివిజువల్ సోల్ అని చెప్పడం జరిగింది. ఈ ఆజ్ఞ చక్రం వెనకాల కుటస్థం అని ఉంటుంది. కుటస్థ స్థానం. కుటస్థం అంటే ఇట్ మీన్స్ అన్చేంజబుల్, సుప్రీం, ఇమ్మూవబుల్. ఇట్ ఈస్ సెడ్ దట్ ది unknowable, it is said to be the unknowable dark yet self-illuminated Parabrahma is located at కుటస్థం అని చెప్తే జరిగింది.
When a person is awake, the Jivatma is located in Agni Chakra. In deep sleep, the Jivatma moves from the center of Agni Chakra to the door of Kutastha and enters inside. It rests with the Parabrahma. The Jivatma becomes one with Parabrahma at this place. Because of this, his prarabdha, the Jivatma comes back to Agni Chakra and falls into this Maya Loka. ఎప్పుడైనా మనం మహర్షి గారి సిద్ధాంతం ప్రకారం కూడా whenever a person is experiencing happiness, he goes into a deep sleep state, sushupti state, experiences the bliss and comes out of it because of his prarabdha. ఎప్పుడైనా మనకి అనుకూలమైన వస్తువు జరిగినప్పుడు, మనకి అనుకున్న వస్తువు అనుకోకుండా జరగకూడని జరిగినప్పుడు కూడా the Jivatma is experiencing bliss in the state of Sushupti, going back to the state of Parabrahma and coming back because of his prarabdha. Every day, a Jivatma is experiencing this cycle. At the cosmic level, we have Virat in the waking, Hiranyagarbha in the sleep, and Ishvara in deep sleep. The relationship between the individual and the cosmic, between Vishwa and Virat, Tejasa and Hiranyagarbha, Prajna and Ishvara, is one of organic integrality. And the realization of this organic connection of being will land the Jiva in Ishvaratva and make it omnipresent, omniscient and omnipotent. ఎప్పుడైతే జీవుడు ఈ విషయాన్ని అర్థం చేసుకొని, ఇప్పుడే మనం చదువుకున్న వర్షలో మహర్షి గారు చెప్పినట్టుగా జాగ్రత్త సుషుప్తి దశ చేరుకునే వరకు నేను ఎవడను అనే ప్రశ్నని నిరంతరము సాధన చేస్తే జీవుడు పరమాత్మ దశలోకి వస్తాడు. He becomes one with self and he becomes the being అని మనం చెప్పడం చదువుకున్నాం. దీన్నే సుషుప్తిలో నేను అనే సిద్ధాంతంపై నేను చెప్పడం జరిగింది. ఓం నమో భగవతే శ్రీరమణాయ. తర్వాత రమణ బోధ సారాంశము నా అవగాహన. ఇవాళ శర్మ గారు. ఇంకా అది లేదు, ఇంకా అది అయిపోయింది కదా, ఆ టాపిక్ అయిపోయింది కదా. రామానుజంలో ఘటం ఇన్సిడెంట్ ఇన్ రమణాస్ లైఫ్, శాస్త్రి గారు. నేనా? సరే, ఇవాళ కావాలని చెప్పండి. ఓం నమో భగవతే శ్రీరమణాయ. రమణ మహర్షి గారు లాస్ట్ వీక్ నేను చెప్దాం అనుకున్నాను. అది రమణ కనీసం ఓం నమో భగవతే శ్రీరమణాయ. భగవాన్ స్కందాశ్రమంలో ఉంటున్న రోజుల్లో భగవాన్ వంటిపై ముందు భాగం నుంచి ఒక తేలు పైకి ఎక్కుతుంటే, అదే సమయంలో ఇంకో తేలు వీపు పై నుండి కిందకి దిగడం చూసి భయంతో కంపించిపోయాను అని ఎవరో ఒక ఆయన చెబుతున్నారు. ఇది నా నిమిషకవి పేర్రాజు గారు కూడా. ఆ తేళ్లు శ్రీవారి శరీరం మీద పాకి వెళ్ళిపోయాయి. అవి వెళ్ళిపోయిన తర్వాత భగవాన్ నాతో ఇట్లా అన్నారు, అవి నేల మీదో గోడ మీదో లేదా చెట్ల మీదో పాకుతున్నట్లుగా మీ మీద కూడా పాకుతాయి. అవి వాటి మీద కుడుతూ పాకుతాయా? కానీ మీరు వాటికి భయపడి ఏదో చేస్తారు, అవి మీకు భయపడి తిరిగి ఏదో చేస్తాయి. అలా విషగీడిగాలైన తేళ్లకు కూడా హాని కలగనిచ్చేవారు కాదు భగవాన్. అంటే ఇది కూడా ఇక్కడ కూడా మనకి కనిపిస్తోంది ఏంటంటే, శరీర స్పృహతో ఉంటే గనక అప్పుడు రియాక్షన్ ఉంటుంది.
ఆ స్పృహ లేకుండా మనం కూడా మన శరీరాన్ని ఒక గోడలాగా అట్టే పెడితే ఆ విష జంతువులు కానీ ఏవైనా మిగతా వాటి మీద ఎట్లా పాకి వెళ్ళిపోయినాయో అట్లా పాకి వెళ్ళిపోతాయి. ఆ దేహ భ్రాంతి లేకుండా ఉండడం అంటే అది అనే విషయం మనకి ఈ ఇన్సిడెంట్ వల్ల అర్థమవుతుంది. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఇది చెప్పదలుచుకుంది ఇది కాదు, ఊరికే తీయంగానే ఏదో వచ్చింది చెప్పాను. అది మళ్ళీ చెప్తాను మీకు. బాగానే ఉంది. అదే ఓం నమో భగవతే అనగానే అక్కడ బ్రేక్ వస్తుంది. అది రమణాయ రుద్రాయ ఇది ఏం చెప్పాలనేది ఒక్కసారి కన్ఫ్యూజన్ వస్తుంది మెంబర్స్ కి. ఆ ఫోటో నేను చూసా. ఒకసారి కొంజుస్వామి గారు, ఇది మన ఇప్పుడే మౌంటైన్ పాత్ లో వచ్చింది, భగవాన్ కిచెన్ లో చూడటం, అన్ని పనులు చేస్తుంటే చూడటం ఆయన పాపం చూడలేకపోయినాడు. భగవాన్ వన్స్ డెవలప్డ్ బ్లిస్టర్స్ ఆన్ హిస్ ఫింగర్స్. కొంజుస్వామి ఇవన్నీ ఆపేయండి అని అప్పీల్ చేశాడు భగవాన్కి, కానీ ఆయన వినలేదు. భగవాన్ కంటిన్యూడ్ హిస్ వర్క్. కొంజుస్వామి డిడ్ నాట్ ఈట్ ఎనీ ఫుడ్. ఇంకా కొంజుస్వామి ఇట్లా అయినట్లేదు మహర్షి గారు అని చెప్పి తినటం మానేశారు. ఆ తర్వాత ఆ ఫాలోయింగ్ డేస్ లో కొంజుస్వామి గారిని మహర్షి గారు ఏడిపించారనమాట. ఏమయ్యా నేను లేవచ్చునా, ఏమయ్యా నేను తినొచ్చునా, ఏమయ్యా నేను కూర్చోవచ్చునా అని ఇట్లా he used to tease కొంజుస్వామి. కొంజుస్వామి, remorseful and mortified, could not stand it anymore. With Bhagavan's permission, he decided to go to Tirupati for a short stay. కానీ మహర్షి గారికి కొంజుస్వామి తిరుపతి వెళ్ళటం ఇష్టం లేదనమాట. ఆ ఏ రోజు అయితే ఆయన ప్రయాణం పెట్టుకున్నాడో ఆ రోజున ఏం చేశాడు భగవాన్, he decided he will go for గిరి ప్రదక్షిణ. గిరి ప్రదక్షిణ అనగానే అందరూ కూడా ఆయన అకంపెనీ చేయాలి కాబట్టి కొంజుస్వామి ఆల్సో వాక్డ్ అలాంగ్ విత్ భగవాన్, క్యారింగ్ ఆల్ ది ఐటమ్స్ ఫర్ హిస్ ట్రావెల్ టు. ఆయన ఊరికి వెళ్లాల్సిన వస్తువుల్ని సామాన్ కూడా తీసుకొని ఆయనతో గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాడు. బట్ భగవాన్ వాక్డ్ అన్యూజువల్లీ స్లోలీ. చాలా నెమ్మదిగా చేస్తున్నారు, మామూలుగా నడిచే స్పీడ్ కంటే కూడా ఐ వాస్ వాకింగ్ అన్యూజువల్లీ స్లోలీ. ఆన్ హియరింగ్ ది విజిల్ ఆఫ్ కొంజుస్వామి's train leaving the distance, Bhagavan laughed and with a loud chuckle said, "There goes your train. Fly, fly, ఎగురు ఎగురు, వెళ్ళిపో, నీ ట్రైన్ వెళ్ళిపోయిందని." ఇలాంటి చమత్కారంగా ఇప్పుడు దీంట్లో ఈ పుస్తకంలో మన మౌంటైన్ పాత్ లో స్పార్క్స్ ఆఫ్ విట్ ఫ్రమ్ ది మహర్షి అనే దాంట్లో దీని గురించి రాశారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. మౌంటైన్ పాత్ లేటెస్ట్ వచ్చిందా? వచ్చింది మావయ్య. బై కొరియర్స్. ఎందుకంటే ఇక్కడ పోస్టేజ్లో వాళ్ళు లేట్గా మానేశారు. మళ్ళా అగైన్ ది సేమ్ ప్రాబ్లం. సరే, మామూలు తర్వాత పంపిస్తా. తర్వాత పాట నర్సే పాడతావా? పడతా. వందనాలు అందుకొనుము రమణ మహర్షి, రమణ మహర్షి. వందనాలు అందుకొనుము రమణ మహర్షి, రమణ మహర్షి. హే సుందరేశ నందన రమణ మహర్షి, రమణ మహర్షి. వందనాలు అందుకొనుము రమణ మహర్షి, రమణ మహర్షి. హే సుందరేశ నందన రమణ మహర్షి, రమణ మహర్షి. నీవే తల్లివి తండ్రివి రమణ మహర్షి, నీవే గురువు దైవం రమణ మహర్షి. నీవే మా పతివి గతివి రమణ మహర్షి, నీవే మా సర్వస్వం రమణ మహర్షి.
నీవే తల్లివి తండ్రివి రమణ మహర్షి, నీవే గురువు దైవం రమణ మహర్షి, నీవే మా పతివి గతివి రమణ మహర్షి, నీవే మా సర్వస్వం రమణ మహర్షి. వందనాలు అందుకొనుము రమణ మహర్షి, రమణ మహర్షి. మేను నేనటంచు రమణ మహర్షి, మాయలోన చిక్కినాము రమణ మహర్షి. మేను కాని తాను నీవు రమణ మహర్షి, మౌనమూర్తి జ్ఞానమూర్తి రమణ మహర్షి. మేను నేనటంచు రమణ మహర్షి, మాయలోన చిక్కినాము రమణ మహర్షి. మేను కాని తాను నీవు రమణ మహర్షి, మౌనమూర్తి జ్ఞానమూర్తి రమణ మహర్షి. వందనాలు అందుకొనుము రమణ మహర్షి, హే రమణ మహర్షి. ఆత్మవిద్య నేర్పినావు రమణ మహర్షి, అహమును పరిమార్చినావు రమణ మహర్షి. దేవతలకు దేవతవు రమణ మహర్షి, మాకిక ఆధారమీవు రమణ మహర్షి. వందనాలు అందుకొనుము రమణ మహర్షి, హే రమణ మహర్షి. నీవు లేక మేము లేము రమణ మహర్షి, నీవుంటే మేముంటిమి రమణ మహర్షి. సచ్చిత్ సుఖ రూపమీవు రమణ మహర్షి, సత్తా మాతృడవీవు రమణ మహర్షి. వందనాలు అందుకొనుము రమణ మహర్షి, హే రమణ మహర్షి. సుందరేశ నందన రమణ మహర్షి, హే రమణ మహర్షి. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. నెక్స్ట్ మంగళం నరేష్. మంగళం జయ మంగళం, మంగళం జయ మంగళం, మంగళం ఆవర్తపురవాస దంపతి సుందరీ సుందరేశాత్మజాయ మంగళం, మంగళం వరపరాశర గోత్రజాతాయ ప్రమాధిషు ధనుషి పునర్వసు భవాయ జయ మంగళం, మంగళం జయ మంగళం, మంగళం జయ మంగళం. సర్వశక్తియుతాయ సర్వసమభావాయ సర్వలోకైకహిత సాధకాయ మంగళం, సాధు సద్గురువర్య రమణాయ భగవతే పాదసేవకారామ భావనాయ జయ మంగళం, మంగళం జయ మంగళం, మంగళం జయ మంగళం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఇంతటితో ఆదివారం సత్సంగం ముగిసింది. అందరూ కూడా ఓం రమణ శ్రీరమణ జయ రమణ చెప్పండి. ఓం రమణ శ్రీరమణ జై రమణ. ఓం రమణ శ్రీరమణ జై రమణ. ఓం రమణ శ్రీరమణ జయ రమణ. ఓం ఓం రమణ రమణ శ్రీ శ్రీరమణ జయ రమణ. ఓం రమణ శ్రీరమణ జయ రమణ. ఓం రమణ శ్రీరమణ జయ రమణ. ఓం రమణ శ్రీరమణ జయ రమణ. ధన్యవాదాలు. వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. ఇంతటితో రికార్డింగ్ ఆపండి.
రికార్డింగ్ మొదలు పెట్టింది నువ్వేనా?